ఇప్పుడు చేస్తుంటారు కదా పని, చేస్తాం. ఒక్కోసారి అమ్ముడు పోవు కదా, అలాంటి గడ్డు పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా? గడువు పరిస్థితులు ఇదివరకు బాగానే ఎదురైనాయి. ఓ అబ్బా, ఒక ఊరు కాదు, ఆ నుంచి అప్పాపురం, రవ్వారం ఇవన్నీ కావీలు వేసుకొని తిరిగి సైకిళ్ళ మీద కావీళ్ళ మీద ఓ బండి చాకిరి మామూలు కష్టపడలే. ఒకసారి అయితే సైకిల్ బడి తెంకొని మోకాళ్ళు పగిలి ఒకసారి సైకిల్ కట్టుకొని పోయినాం అనమాట. ఈ కావిలు మొయ్యలేక, కావిలు భుజాలు కాయలు కాస్తాయి, ఈ కాయలు కాస్తాయి భుజాలు ఇక్కడ. ఇప్పుడు ఆ సైకిల్ కట్టుకున్న తర్వాత ఇంకా కాయలు కాసేది తగ్గినాయి. ఇంకా ఇప్పుడు మామూలుగా ఇంకా అవి కూడా పోయి ఇప్పుడు ఆటాలకు వేసుకొని తీసుకుపోయి అమ్ముకుంటున్నాం. కష్టం చేసినాడంటే కష్టం చేసినాడు గోడల నొప్పులు ఉంటాయి, ఒక్కోసారి పిక్కలు నొస్తాయి, ఒక్కోసారి ఓడినట్టు ఏదైనా ఆలోచన పడి తలకాయ నొప్పుతుంది. ఇవన్నీ మామూలుగానే ఉంటూనే ఉంటాయి. కానీ ఏం చేస్తా తప్పదుగా, మరి మన చాకరీ మనం చేసుకోవాలిగా. చాకరీ చేసుకోకపోతే మనకు నోటికాడికి అన్నం కావద్దు అంతేగా మరి. అది అంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అట్టనే ఆరోగ్యం ఒకవేళ సరిలేనాడు ఒకరోజు 2 రోజులు మానుకునేది, తర్వాత మళ్ళీ చేసుకుంటుండేది. మరి ఇప్పుడు మీకు పిల్లలు అండి ఎంతమంది? నాకు ముగ్గురు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. చదివించారా? వాళ్ళని చదివించిన. ఓకే. ఒకడేమో సచివాలయం జాబ్ చేస్తుండు, రైట్ మంచిది. ఒకడేమో మెకానిక్ పని చేస్తుండు. అమ్మాయినేమో వాడు టైలర్లు అమ్మని ఇస్తే వాడు అది పోతే వాడు ఏదో వాడి పని వాడు చేసుకుంటా, అంటే మిషన్ ఏం కొడతలే కానీ అది. ఇప్పుడు కుమ్మరి పని చేస్తూనే వాళ్ళని చదివించారు, చదివించాను బాగానే చేస్తూనే వాళ్ళకి చదువులు చిన్నగా చదవబడిన. ఒకసారి నేను బాగా వాడు కోచింగ్ రాసేటప్పుడు నాకు చేయి దెబ్బ తగిలింది. చేయి దెబ్బ తగిలితే వాడికి పెట్టడానికి డబ్బులు లేవు. అప్పుడు ఇబ్బందిన పడ్డా, ఇబ్బందిన పడి మామూలుగా అసలు ఇంకా కుదరదని చెప్పి ఒక 6 ఎకరం పొలం ఉంటే దాన్ని అమ్ముదామని కూడా కూర్చున్నాను. ఇంకా అప్పట్లో ఎట్నో నిలబడది దేవుడి దయ వల్ల, అంతవరకు ఆగింది. ఇంకా పిల్లలను అట్నే చదివించిన. వాడేమో ఇంత జాబు తెచ్చుకున్నాడు. ఇంకా ఈడేమో ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయిందని చెప్పి మెకానిక్ పని నేర్పిన. 6 సంవత్సరాలు బట్టి. ఎక్కడ చేస్తుంటారు మీ అబ్బాయి? సచివాలయంలో. ముక్కెళ్ళపాడు గ్రామం. ఓకే.